ఆపరేషన్ సింధూర్లో మీ పరాక్రమం చూసి పాకిస్తాన్ నిద్రలేని రాత్రులు గడిపిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ భారత నావికా దళ సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు. ప్రధాని తన ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ సంవత్సరం దీపావళి వేడుకను ఐఎన్ఎస్ విక్రాంత్పై జరుపుకున్నారు. గోవా తీరంలో ఐఎన్ఎస్ విక్రాంత్పై నౌకాదళ సిబ్బందితో కలిసి వేడుకలు చేసుకున్నారు. గోవా కార్వాన్ తీరంలోని స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను సందర్శించారు ప్రధాని. అక్కడి సిబ్బందితో ముచ్చటించారు. నౌకాదళ యూనిఫామ్తో మోదీ ప్రసంగిస్తూ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మీతో కలిసి దీపావళి పర్వదినం జరుపుకోవడం నాకు దక్కిన అదృష్టం. నాకు ఓవైపు మహాసముద్రం, మరోవైపు భారత మాత వీరపుత్రుల శౌర్యం కనిపిస్తుంది. సముద్ర జలాలపై పడుతున్న సూర్యకిరణాలు జవాన్లు వెలిగించిన దీపపు కాంతుల్లా మెరుస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్లో మీ పరాక్రమం చూపి పాకిస్తాన్ మెడలు వంచారు అని మోదీ ప్రశంసలు కురిపించారు. కాగా దేశ ప్రధాన మంత్రిగా 2014లో ప్రమాణం చేసిన తర్వాత నరేంద్ర మోదీ ఏటా సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. సైనిక దుస్తులు ధరించి దళాలతో కలిసిపోయి వారితో మాట్లాడుతూ స్వీట్లు తినిపిస్తూ జవాన్లలో స్ఫూర్తి నింపుతున్నారు. आईएनएस विक्रांत पर बिताई कल की रात इस अनुभव को शब्दों में कहना कठिन है। मैं देख रहा था जो उमंग उत्साह से आप भरे हुए थे, और जब मैंने देखा कि आपने स्वरचित गीत गाए कल, और शायद आपने गीतों में जिस प्रकार से ऑपरेशन सिंदूर का वर्णन किया, शायद को कभी इस अनुभूति को प्रकट नहीं कर पाएगा जो युद्ध के मैदान में खड़ा जवान कर पाता है। एक तरफ मैं देख रहा था सैन्य शक्ति को। साथियों, ये बड़े बड़े शिप, हवा से भी तेज गति से चलने वाले हवाई जहाज, ये पनडुब्बियां, ये अपनी जगह पर है, लेकिन जो जज्बा आप में है ना, वो उसको भी जानदार बना देता है। దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్ చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పండితులు వారిని వేద మంత్రాలతో ఆశీర్వదించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేస్తారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ అంటేనే మత సామరస్యానికి ప్రతీక అని చెప్పారు. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించాలని తెలిపారు. రాష్ట్రంలో కానిస్టేబుల్ హత్య అత్యంత విచారకరమన్నారు. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. పోలీసులకు రక్షణ లేకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. కానిస్టేబుల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రాష్ట్రంలో మరి ఇంకా శాంతి భద్రతలు నెలకొల్పాలి, రాష్ట్రంలో ఇంకా మంచి అభివృద్ధిలో ముందుకు సాగాలి అని చెప్పి అమ్మవారిని కూడా ప్రార్థిస్తా ఉన్నాం. మరి ఎంతో పురాతన చరిత్ర కలిగినటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారిని ఈరోజు దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. వారి మంత్రివర్గ కుటుంబ సభ్యులే ఉన్న విషయాలన్నీ కూడా బయట పెట్టారు. ముందు దాని మీద వాళ్ళకి సమాధానం చెప్పమనండి. గన్ను ఎవరు తెచ్చారో సమాధానం చెప్పమనండి. ఇవాళ ఎందుకు పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లు చేస్తున్నారో దానికి సమాధానం చెప్పండి. ఎండోమెంట్ ల్యాండ్ విషయంలో ఆవిడ చేసిన ఆరోపణల మీద ఒక సిట్ వేయండి, లేదా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వేసి మా న్యాయం మీద వాస్తవాలు బయటకు తెచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకు దాన్ని హషప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇలా 3-4 అంశాల మీద అక్కడ ఆరోపణలు వచ్చినాయి.
వాటి అన్నిటి మీద ఒక సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి, అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా. ఇవి మేం చేసిన ఆరోపణలు కాదు, మీ కేబినెట్ మంత్రులే చేస్తున్న ఆరోపణలు, మీ కేబినెట్ మంత్రుల యొక్క కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు. వీటన్నిటిని బయటకు తీయండి, బయటకు రావాలి. నిజంగా మీరు తప్పు చేయలేదు అంటే, మీరు ఇలాంటి జరగలేదు అంటే విషయాలు బయటకు తీసుకురండి. తప్పు చేయకపోతే పోలీసులు మంత్రి గారింటికి ఎందుకు పోయారు? తప్పు చేయకపోతే మంత్రి గారి కుమార్తె ముఖ్యమంత్రి సన్నిహితులే సెటిల్మెంట్ చేశారని చేసే ఆరోపణ మీద ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్తలేదు? ఇవాళ పాలన చేస్తున్నారా, వాటాలు పంచుకోవడం కోసం మీలో మీరు తన్నుక చేస్తున్నారా? ప్రజలు బాధపడుతున్నారు, ప్రజలు ఆలోచిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో రెడ్ కార్పెట్ వేసి పెట్టుబడిదారులను ఆహ్వానించింది బీఆర్ఎస్. కానీ ఈ రోజు మీరేం చేస్తున్నారు? ఆ పెట్టుబడిదారులను తుపాకులు పెట్టి బెదిరించి ఒక గన్ కల్చర్ ని తెచ్చారు. మీరు ఆ రోజు మేమేమో అగ్రికల్చర్ ను పెంచాం, మీరేమో గన్ కల్చర్ ను పెంచుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో రేవంత్ రెడ్డిపై పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టుల మీద కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలి, లేదంటే దాడులు చేస్తాం. రేవంత్ రెడ్డిపై పెట్టిన పోస్టుల వల్ల తెలంగాణలోని యువత విద్యార్థుల మనోభావాలు దెబ్బతిన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా యువత విద్యార్థులు రోడ్ల మీదకి ఎక్కి బీఆర్ఎస్ నాయకులపై కార్యకర్తలపై దాడులు చేస్తాం. ఈ పోస్టులకు కేటీఆర్ను బాధ్యుడిగా చేస్తూ అరెస్టులు చేయాలి అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుట గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి, మంత్రుల గురించి, ఉన్నత అధికారుల గురించి నోటీస్ పెట్టడం జరుగుతుంది. నిన్న కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్లో వాళ్ళు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఎన్నో సందర్భాల్లో దీని గురించి మేము పోలీస్ శాఖ కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారి పైన పెట్టిన పోస్టు ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత అందరూ కూడా, విద్యార్థులు యువకులందరూ కూడా వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాటల పట్ల అందరూ కూడా ఆవేశంతో రోడ్లెక్కే పరిస్థితి ఉంది. సో పోలీస్ అధికారులకి ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నిజామాబాద్ ఏదైతే జిల్లా పరిధిలో జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా పరిధిలో ఉన్న నాయకులందరితో కలిసి నిజామాబాద్ సిపి గారికి ఒక కంప్లైంట్ కూడా ఈరోజు మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ముఖ్యమంత్రి గారి పైన పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్, దీనికి సంపూర్ణ బాధ్యత ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పైన కఠినమైన సెక్షన్స్ పెట్టి ఆయన పైన చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే, ఆ పోస్ట్ పైన రియాక్ట్ కాకపోతే తెలంగాణలో యువకులని ఆపే పరిస్థితి ఉండదు. పెద్ద ఎత్తున యువకులు విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి ఉంటుంది. బండి సంజయ్ బీసీ రిజర్వేషన్ మద్దతు ఇవ్వము అని మాట్లాడారు. బీజేపీ కేంద్ర నాయకత్వం బీసీ రిజర్వేషన్ కానివ్వదు అని డిసైడ్ చేసుకుందా అని ప్రశ్నించారు గజ్జెల కాంతం. కేంద్ర మంత్రిగా ఉండి ఎందుకు బండి సంజయ్ ఆ మాట చెప్పారు? ఉగ్రవాదుల కంటే ప్రమాదమైన వాళ్ళు ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళని నమ్మి ప్రజలు మోసపోయారన్నారు. భారత్లో నిజమైన హిందువులు బీసీలే. అలాంటి బీసీలని మోసం చేయడానికి బీజేపీ చూస్తుంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ హిందువుల ముసుగులో ప్రజలను మోసం చేస్తున్నారు. కిషన్ రెడ్డి, రామచంద్రరావు, బండి సంజయ్ మొన్న జరిగిన బంద్లో కూడా పాల్గొనలేదు. వాళ్ళకి తోడు దొంగలు కేటీఆర్, హరీష్ రావులు అన్నారు గజ్జెల కాంతం. 42% రిజర్వేషన్ ఇవ్వడం బీఆర్ఎస్కి ఇష్టం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో వారు అసెంబ్లీలో సపోర్ట్ చేశారన్నారు. బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో 42% ఇవ్వడం జరగదు. మేము మద్దతు చేస్తలేము. ఆ 42% రానివ్వము అనేది కుండబద్దలు గుట్టినట్టు మరైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడారు. అంటే వాళ్ళ హైకమాండ్, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మరి ఆదేశాలు ఇచ్చినట్టుంది. బీజేపీ మరి కేంద్ర నాయకత్వం అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు రిజర్వేషన్లు కానివ్వద్దనే నిర్ణయం, తీర్మానం జరిగినట్టుంది. కాబట్టి మరి బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మేము బీసీలకు 42% ఇచ్చే ప్రసక్తే లేదు. కేంద్రంలో కూడా ఇవ్వము. ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వవలసి వస్తే దేశవ్యాప్తంగా ఇవ్వవలసి వస్తుంది. కాబట్టి ఇటు రాష్ట్రంలో ఇవ్వము, అటు దేశంలో కూడా ఇవ్వము
అనే మాట మాట్లాడారు. ఇది తెలంగాణ ప్రజలకు, అన్ని సామాజిక వర్గాల ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది. బీసీ ప్రజలకు కూడా తెలియాలి. అయినా ఒక బీసీ బిడ్డ ఉండి ఈ దేశంలో మేము హిందువులను గౌరవిస్తున్నామని చెప్పుకుంటేనే హిందూయిజం పేరు పెట్టుకొని, రాముని పేరు పెట్టుకొని ఈ దేశంలో హిందువులను మోసం చేస్తున్నదే బీజేపీ. బీజేపీ హిందువులకు సామాజిక న్యాయం జరగాలనే ఆలోచన లేదు. ఆనాటి నుండి ఈనాటి దాకా ఒక దుర్మార్గమైన ఆలోచన చేసుకుంటూ ఉగ్రవాదుల కంటే, తీవ్రవాదుల కంటే, నక్సలైట్ల కంటే డేంజర్ అయినటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీ. వికారాబాద్ మండల పరిధిలోని పులుసుమామిడి పార్వతి పరమేశ్వర గుట్ట నుండి అక్రమ మైనింగ్ జరుగుతుందని అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు రోడ్లపై బైఠాయించి రాస్తారోకో చేశారు. గత 5 సంవత్సరాల నుండి అక్రమ మైనింగ్తో లక్షల మెట్రిక్ టన్నుల మైనింగ్ జరుగుతున్నా ఆపే అధికారులు లేరన్నారు. రోజు చీకటి పడితే చాలు ఎర్రమట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తులు గతంలో కలెక్టర్కి కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటి వరకు ఎక్కడా మైనింగ్ ఆగలేదు. ప్రత్యక్షంగా జేసీబీ మరియు టిప్పర్లను పట్టించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మళ్ళీ గత 2 రోజులుగా అక్రమ మైనింగ్ జరుగుతున్నప్పటికీ ఎవరూ దీనిపై స్పందించలేదు. అందరికి పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పటికీ దాదాపు ఒక 4 సార్లు కంప్లైంట్ చేసినాం. ఒక్కసారి కూడా ఇప్పటికి కూడా రెస్పాండ్ కాలేరు. దయచేసి పట్టించుకోండి. ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళకి చేసిన, నేను 4-5 సార్లు చేసినప్పటికి కూడా ఇప్పుడు వచ్చారు వాళ్ళు పోలీసులు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. గుడిని నాశనం చేయకండి, ప్రకృతిని నాశనం చేయకండి. ఈ గుడి మొత్తం ఒకసారి వీడియో తీసుకున్నా కానీ చాలా దరిద్రంగా మొత్తం దొవ్వి పాడేసారు ఎక్కడిదక్కడ. ఇది 100 కోట్ల ప్రాజెక్టు. ఇలా పెద్ద మనుషుల తలకాయలు ఉన్నాయా, పోలీసుల తలకాయలు ఉన్నాయా, ఎవరున్నా మాకు సంబంధం లేదు. దయచేసి మా గుడి దగ్గరికి వస్తే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదు. దయచేసి మా గుడిని ముట్టుకోకురి. ఏమని ఉంటే బయట ఏమైనా వేసుకోరు కానీ గుడిని మాత్రం నాశనం చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు. అందరం పోయి ఆడ ఆపేసినాం. వచ్చి ఆడ బంద్ అయింది, ఆడ బంద్ అయింది. ఆడ బంద్ అయినాక మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసారు. మొత్తం ఇంట్లో రాజకీయ నాయకుల లీడర్లది ఉన్నది సార్. మొత్తం చెయ్యి లోపల కిందికెళ్ళి పైసలు అందుకుంటున్నారు, మీదికెళ్ళి మేము లేమప్ప అనలా అంటున్నారు. అంతే నాయకులు, వేరే తప్ప. ఇది నాయకుల చెయ్యి లేకపోతే మట్టి కాదు కదా. గడ్డి పుల్ల ముట్టరు ఎవరు, గడ్డి పుల్ల ముట్టరు సార్ ఎవరు. కొన్ని రోజులు ఆపారు, మళ్ళీ 3 రోజులు స్టార్ట్ చేసారు. ఈ ఎట్టి పరిస్థితుల్లో ఈ మైనింగ్ ఆపలేదు మనం. అందుకని ధర్నాలు చేస్తారు. రాత్రిలో ఎప్పుడు పెడతారో తెలుస్తలేదు. మధ్యరాత్రిలో పెడతారు. ఈ మైనింగ్ కంపల్సరీ ఆపాలి. ఆల్రెడీ కలెక్టర్కి, ఎంఆర్ఓకి, ఎంపీడీఓకి అందరూ కంప్లైంట్ ఇచ్చినాం. ఎవరు యాక్షన్ తీసుకోలేదు. మళ్ళీ వారం 10 రోజులు మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ గుట్టని కాపాడుకోవాలని మేము ధర్నా చేస్తున్నాం. మన నేషనల్ కాపాడుకోవాలి. Of the Pulusmamdi village and the other neighboring villages of Vikarabad, we are not in again antagonism of the progress, but in earnest supplication of the development paradigm, which is the hill temple which is being crossed through. So basically, what's happening according to the new IRR, the road which is crossing through the new hill temple, which we allege it to be the sand mining, which is the main intention of the government. So we here are protesting today to stop the sand mining and also hope that the road will not cut through the hill temple. That's a హైదరాబాద్ నగరంతో పాటు అన్ని జిల్లాల్లో సదర్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. యాదవ్ సోదరులకు రఘునందన్ రావు శుభాకాంక్షలు తెలిపారు. పశు సంపద పట్ల చూపిస్తున్న ప్రేమ, అభిమానం సదర్ పండుగ వలన ప్రజానికానికి తెలియపరుస్తుందని అన్నారు. దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు రఘునందన్ రావు. హర్యానాకు చెందిన 4 దున్నపోతులను తెప్పించిన చిట్టబోయిన వంశం, ప్రఖ్యాతిగాంచిన బాహుబలి ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని తెలిపారు. ఈ నెల 22న నారాయణగూడలో జరగబోయే సదర్ ఉత్సవాల్లో పాల్గొనడానికి కాచిగూడ, చెప్పల్ బజార్ నుండి నారాయణగూడ వరకు కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణ ప్రజలకు దీపావళి మరియు యాదవుల సదర్ సమ్మేళన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ప్రతి ఏటా జరుపుకునే యాదవుల సదర్ సమ్మేళనం ఈ సంవత్సరం ఇంకా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి హర్యానా నుంచి 4 పెద్ద పేరుగాంచిన, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బాహుబలి వీడు ముర్రజాతి కేంద్ర దున్నపోతలు తీసుకొచ్చాము ఇక్కడికి. 22వ తారీఖు నాడు నారాయణగూడ సదర్ ఉంటుంది. ఈ సదర్కు ఈ చెప్పల్ బజార్ నుండి పెద్ద ఎత్తున ప్రదర్శన ఇక్కడ నుంచి మొదలయ్యి నారాయణగూడ సదర్కు చేరుతుంది.
కాబట్టి ఈ చిక్కబోయిన వంశం వారి ఈ సదర్ సమ్మేళనంకు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుచున్నాం. ఈ సంవత్సరము ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దున్నపోతు బాహుబలి, దీన్ని మించిన దున్నపోతు లేదు. ఇది 10 ఫీట్ల హైట్ ఉన్నది. నేను 6.5 ఉంటే అది 10 ఫీట్ల హైట్ ఉంది. దీని వెడల్పు పోవు. ఇది కనీసము దీని వజన్ కూడా 3,000 కిలోల మీదనే ఉంటుంది. ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వరల్డ్ ఛాంపియన్. దీని యొక్క జాతి లక్షణాలు చాలా సుందరంగా ఉంటాయి. కాబట్టి దీనికి రోజు 10 లీటర్ల పాలు, చున్ని, గడ్డి, కుట్టి, దానా మరియు అప్పుడప్పుడు పండ్ల పొలాలు కూడా దీనికి ఉంటుంది. డైలీ 10 కిలోమీటర్ల వాకింగ్ ఉంటుంది దున్నపోతుకు. కాబట్టి దున్నపోతు విషయం చాలా గొప్పది. తెలంగాణ ప్రజలలో వచ్చి దున్నపోతును వీక్షించవచ్చు, విలకించి ఆనందించాల్సింది కోరుచున్నాం. చార్టర్డ్ అకౌంట్స్, ఫైనాన్స్ రంగాల్లో గత 2 సంవత్సరాలుగా అనుభవం ఉన్న కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్లు మెట్ట రాజు పటేల్, ఆడిటర్ సుభాష్ ఆదిత్య రామినేని తమ మొదటి బ్రాంచ్ ఎంఆర్ ఇన్ఫ్రాటెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను కూకట్పల్లి బాలాజీ నగర్లో స్థాపించారు. ఈ సంస్థను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన న్యాయమూర్తి తెల్లప్రోలు రజని ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ న్యాయమూర్తి తెల్లప్రోలు రజని మాట్లాడుతూ యువత ఫైనాన్స్ రంగంలో సొంతగా ఎదుగుతూ మరికొందరికి అవకాశాన్ని కల్పిస్తూ ముందుకు వెళ్లేలా ఎదగాలని కోరారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ప్రధాన న్యాయమూర్తికి జ్ఞాపిగా అందించే శాలువా కప్పి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు మెట్ట రాజు పటేల్, గౌరా, సతీష్ కుమార్ రెడ్డి, ఆడిటర్ సుభాష్ ఆదిత్య రామినేని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా శ్రీకృష్ణారెడ్డి, మరుపల్లి పాల్గొన్నారు. చార్టర్డ్ అకౌంట్ కంపెనీ ఓపెనింగ్ సందర్భంగా మొట్టమొదట వాళ్లకు ఈ కంపెనీ డైరెక్టర్లు, ఎండి, ఈ స్టాఫ్ కి అందరికి కూడా శుభాకాంక్షలు. ప్రత్యేకంగా సుభాష్ గారికి, సతీష్ కు, రాజుకు, అలాగే ఎంఆర్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా దాంతో పాటు ట్రావెల్ అయ్యి ఈ రోజు ప్రతి దానికి కూడా ఈ సిఏ ఎంత అవసరమో అటువంటి దాంట్లో ఇట్లాంటి పిల్లలు మంచి చదువుకొని ఈ కంపెనీ బాగా అభివృద్ధి చెందాలి. ఇంకా మున్ముందు కూడా వచ్చే సంవత్సరం ఇంకా పెద్దగా కావాలని. నేను రీసెంట్గా ఎంఆర్ ఫిన్టెక్ సొల్యూషన్స్ అని చెప్పేసి కూకట్పల్లిలో స్టార్ట్ చేశాను. ఈ కంపెనీ నేను మేనేజింగ్ డైరెక్టర్, మా ఆడిటర్ సుభాష్ ఆదిత్య, మా ఇంకో ఆడిటర్ సతీష్ కుమార్ రెడ్డి. మేము ఫిన్టెక్ సొల్యూషన్స్లో అకౌంటింగ్ సర్వీసెస్, పేరోల్ సర్వీసెస్, బ్యాంకింగ్ సర్వీసెస్, అదర్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్స్, ఈ తదితర అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. దీంట్లో ఇది మా ఫస్ట్ బ్రాంచ్. మా ప్రీవియస్గా 6 years ఎక్స్పీరియన్స్, 2018 నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అన్ని డిపార్ట్మెంట్లో కొంచెం మాకు డీప్ అండ్ ఎక్స్పీరియన్స్లో ఉంది. మా పార్ట్నర్స్ అండ్ మా ఆడిటర్స్ కూడా మాకు ఈ కంపెనీకి ఆల్ అండ్ వెల్ గుడ్గా వర్క్ చేస్తూ ఉంటారు. తర్వాత స్టాఫ్ కూడా ఉన్నారు అడిషనల్గా. దీపావళి టపాసులు కాల్స్తుండగా ఇంటి ముందు పార్కు చేసిన కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టపాసులు కారు కిందకి వెళ్లి పేలడంతో కారుకు నిప్పంటుకొని మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది కాలుతున్న కారు మంటలను అదుపు చేశారు. ఈ ఘటనతో కారు వెనుక భాగం పూర్తిగా దగ్ధమైంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.